హాయ్ టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు సన్నీ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే నేను మీ ముందుకొచ్చాను. అది ఏంటో ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం పదండి. అది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్‌లో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఒక్కొక్క స్టేట్ గురించి ఒక్కొక్క వీడియో అయితే రాబోతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం మొదటి టాపిక్ మాట్లాడుకునేది జమ్మూ కాశ్మీర్ గురించి. ఇక్కడ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారు? ఇక్కడ ఎన్ని రివర్స్ ఉన్నాయి? ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయి? రైతులు ఏది ఎక్కువగా పండిస్తారు ఇక్కడ? ఇక్కడ ప్రజలు ఏ గేమ్స్ ఆడడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఇప్పుడు ప్రెజెంట్ ఏ పార్టీ జమ్మూ కాశ్మీర్‌లో ఉంది? జమ్మూ కాశ్మీర్ అసలు క్యాపిటల్ ఏంటి? అని మనం ఈరోజు జమ్మూ కాశ్మీర్ గురించైతే తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. మనం టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదటిగా మనం మాట్లాడుకునేది జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 22 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 22 డిస్ట్రిక్ట్స్‌లో ఎంతమంత పాపులేషన్ ఉంది. ఈ పాపులేషన్‌లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం ఆడవాళ్ళ సంఖ్య 5,09,640 మంది అయితే జమ్మూ కాశ్మీర్‌లో అయితే ఉన్నారు. అదే విధంగా మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జమ్మూ కాశ్మీర్‌లో మగవాళ్ళు వచ్చేసి 6,440 మంది అయితే ఉన్నారు. ఇప్పుడు మనం టోటల్‌గా కౌంట్ చేద్దాం. టోటల్‌గా ఆడవాళ్ళు, మగవాళ్ళు వచ్చేసి 12,54,302 ఇంతమంది అయితే జమ్మూ కాశ్మీర్ పాపులేషన్ అయితే ఉన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్ బార్డర్ ఉందని తెలుసుకుందాం. చైనా వైపు అయితే 3,488 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్ వైపు 3,323 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టోటల్ కిలోమీటర్స్ ఎంత అంటే 6,811 కిలోమీటర్స్ అయితే జమ్మూ కాశ్మీర్ చుట్టూ బార్డర్ అయితే ఉంది. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని రివర్స్ ఉన్నాయని డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 10 రివర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మెయిన్ రివర్స్ అయితే తెలుసుకుందాం. అది మొదటిగా వచ్చేసి రవి రివర్, ఇండస్ రివర్, చిలాన్ రివర్. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకమైన రివర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నో మౌంటైన్స్ ఉన్నాయండి. 596 మౌంటైన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకమైనవి మనమైతే తెలుసుకుందాం. మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది హిమాలయాస్. మనందరికీ తెలిసిన విషయమే. అది ఎంతో ప్రత్యేకమైనది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చానా మౌంటైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో అక్కడ రైతులు ఎలాంటివి పండిస్తారు? అంటే ఎలాంటి ఫ్రూట్స్ పండిస్తారు? మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ యాపిల్స్ అయితే అధిక శాతంలో అయితే పండిస్తారు. అక్కడ ఉన్న వాతావరణానికి, అక్కడ ఉన్న చలి ప్రాంతాలకి అక్కడ అవి ఎక్కువ కాస్తాయి. దానివల్ల అక్కడ ఉన్న రైతులు దీన్ని ఎక్కువ చేయడానికైతే ఇష్టపడతారు. ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో ఇంకొక ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీస్. స్ట్రాబెర్రీస్ కూడా ఎంతో ప్రత్యేకమైనవి. అక్కడ స్ట్రాబెర్రీస్ కూడా అధిక శాతంలో అయితే ఉంటాయి. అక్కడ ఉన్న రైతులు ఇవి పండియడానికి చాలా ఇష్టంగా ఉంటారు. అవి మనకి చాలా రేట్‌లో కూడా దొరుకుతుంది. ఈ విధంగా కుంకుమ పువ్వు కూడా జమ్మూ కాశ్మీర్ నుంచయితే మనకొస్తుంది. అది మనకు ఎంతో హెల్తీ కూడా. ఈ విధంగా ఆడవాళ్ళకి గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి కూడా ఆ కుంకుమ పువ్వు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ రైతులు ఈ మూడిటిని పెంచడానికి అంటే ఈ మూడిటిని పండియడానికైతే ఇష్టపడతారు. అక్కడ ఇప్పుడు ఏ పార్టీ రన్నింగ్‌లో ఉంది? మనందరికీ తెలిసిందే. దాదాపు కొన్నేళ్ల నుంచి అయితే అక్కడ ఒక పార్టీ రూలింగ్‌లో ఉంది. అది ఏ పార్టీ అంటే ఆ పార్టీ పేరు వచ్చేసి జేకేఎన్‌సీ పార్టీ. ఈ పార్టీ సుమారు కొన్ని ఏళ్ళు అయింది అది ఏర్పాటు చేసి. 1932 అక్టోబర్ 15న అయితే ఈ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పార్టీకి ఇప్పుడు సీఎంగా అయితే ఉమర్ అబ్దుల్లా గారైతే ఉన్నారు. రీసెంట్‌గానే 42 సీట్లతో అయితే గెలిచింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ పార్టీ జమ్మూ కాశ్మీర్‌లో అయితే బానే రూలింగ్ చేస్తుంది. ఎప్పుడు ఈ పార్టీకి అడ్డుగా అంటే కాంపిటీషన్‌గా ఉండేది అది బీజేపీనే. పోయినసారి ఎలక్షన్స్‌లో
అది అంటే బీజేపీ 29 సీట్లతో అయితే ఓడిపోయింది. ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం అయితే గెలిచింది. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్‌లో ఈ ప్రభుత్వం అయితే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో అధికంగా ఏ గేమ్స్ ఆడతారు? స్నో స్కేటింగ్ అనేది ఎక్కువగా ఆడతారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చూసినా మంచు ఉంటుంది కాబట్టి, అక్కడ ఎక్కువ స్నో స్కేటింగ్ ఆడడానికే చిన్న పిల్లలు ఇష్టపడతారు. ఈ విధంగా ఈ స్నో స్కేటింగ్ అనేది అక్కడ ఎంతో ఇష్టంగా అంటే ఎంతో పాపులర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ గేమ్ గురించైతే తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కడ చూసినా మన దేశంలో ఒక గేమ్ అనేది చానా పాపులర్. అదే క్రికెట్. ఈ క్రికెట్ నుంచి అయితే జమ్మూ కాశ్మీర్‌లో ఎంతోమంది ప్లేయర్స్ అయితే బయటికి రావడం జరిగింది. రీసెంట్‌గానే మన ఎస్ఆర్‌హెచ్‌లో అయితే ఉమ్రాన్ మాలిక్ అతను బౌలింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్‌లో అయితే క్రికెట్ నుంచి చానా మంది ప్లేయర్స్ అయితే బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఫుట్‌బాల్. ఫుట్‌బాల్ కూడా జమ్మూ కాశ్మీర్‌లో చాలా ఇంపార్టెంట్ గేమ్. అక్కడ ఫుట్‌బాల్‌ని కూడా ఎంతో బాగా ఆడతారు. అక్కడి నుంచి మన ఇండియన్ టీమ్‌కి కూడా చానా మంది ప్లేయర్స్ అయితే రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లో ఈ 3 గేమ్స్ అనేవి ఎక్కువగా పాపులర్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పుడు ఎందుకు చైనా వైపు సగ భాగం అనేది ఉంది. పాకిస్తాన్ వైపు సగ భాగం అనేది మన జమ్మూ కాశ్మీర్ ఉందని మనందరికీ తెలిసిందే. మీరు ఆ వీడియోని చూడాలంటే ఈ వీడియో చూసిన తర్వాతే చూడగలరు. అది మీకు పార్ట్ 2లో అయితే వదులుతాను. ఇప్పుడు మీరు చేయాల్సిన పనంతా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. అదే విధంగా మన ఛానల్ రీచ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఏవైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.